నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, హత్యలు, అక్రమ కేసులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, వైఎస్ జగన్ గారి పరామర్శ యాత్రలు ఇవే జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయట్లేదు అని అనిపిస్తుంది. ఏమీ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది. మరి ఏమీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమి నడుస్తుంది అంటే ఏమీ నడవట్లేదు. మరి వీళ్ళు ఎందుకున్నారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా అంటే ఏమో క్లారిటీ లేదు. మరి ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు వారి పని వారు చేస్తే రాష్ట్రంలో ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడబిడ్డల మీద రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, టీడీపీ నేతలు మహిళల మీద దాడులు చేస్తున్నారు. మరి వీటన్నిటినీ అరికట్టాలి కదా, అరికట్టట్లేదు. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, సినిమాలు చేసుకుంటున్నారు, ప్రమోషన్స్ చేసుకుంటున్నారు, ఆడియో ఫంక్షన్స్ చేసుకుంటున్నారు, సినిమా టికెట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, సినిమా హిట్టా ఫ్లాపా అనే ఆలోచనలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మరి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే లా అండ్ ఆర్డర్ ఎట్లాగో సరిగ్గా లేదు. మరి హోంమంత్రి గారు ఎందుకు, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. హోంమంత్రి గారు సరిగ్గా విధులు నిర్వహిస్తే రాష్ట్రంలో కనీసం అన్ని విషయాలపైన పట్టించుకోకపోయినా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, రేపులు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కనీసం వాటిపైనైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే హోంమంత్రి గారు ఉన్నట్టు. ఎందుకంటే హోంమంత్రి గారు కూడా ఒక మహిళే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే ఏమీ జరగట్లేదు. కక్షలు, హత్యలు, అత్యాచారాలు, కేసులు, జగన్ గారి పరామర్శ యాత్రలు ఇవే జరుగుతున్నాయి. మరి పరిపాలన విషయానికి వస్తే కూటమి గవర్నమెంట్పై ఎగనెస్ట్ వచ్చేసింది. సంవత్సర కాలంలోనే కూటమి గవర్నమెంట్పై వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మూటగట్టుకుంది. పరిపాలన సరిగా లేదు, ఎక్కడా సరిగా లేదు. ఏదో పెన్షన్లు ఒకటి ఇస్తున్నారు, అమరావతి గురించి ఊసే లేదు. అమరావతిలో ఏం చేస్తున్నారో ఏదీ లేదు. సరైనటువంటి విషయాలు అమరావతి గురించి బయటకు ఏం లేదు, సరైన టాక్ లేదు. అమరావతి రాజధాని అన్నారు, అసలు రాజధానిలో ఏం కడుతున్నారు దాని గురించి క్లారిటీ లేదు. అమరావతిని సింగపూర్ చేస్తామన్నారు, మరి ఆ సింగపూర్ రాజధాని ఎప్పుడవుతుందో మనకు తెలియదు, ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ప్రజలంతా జగన్ గారి పరామర్శ యాత్రలు, జగన్ గారు బయటకు వస్తే తండోపతండాలుగా వస్తున్నటువంటి లక్షలాది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, నాయకుల పైన పెట్టే అక్రమ కేసులని చూస్తూ ప్రజలు ఒక క్లారిటీకి వచ్చేసారు. మరలా 2027 కానీ 2029 కానీ ఎలక్షన్స్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్స్ పెడితే జగన్ గారే మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అనే ఒక ధీమా కూడా వచ్చేసారు. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు కూడా బయటకు చెప్పలేకపోయినా కూడా, మా పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది అని వాళ్ళు అనకపోయినా కూడా ఇంటర్నల్గా అదే ఫీల్ అవుతున్నారు. మేము ఎంతో కష్టపడితే అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు పాలన సరిగా లేదు అనే ఆలోచనలో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వైఎస్ జగన్ గారి గ్రాఫ్ పెరిగిపోయింది, రోజు రోజుకి పెరుగుతుంది. ఆయన బయటకు వస్తే 500 మంది రావాలి, 10 మంది రావాలని ఆంక్షలు పెడుతున్నారు పోలీసు వారు. కానీ వాళ్ళు ఏ ఫిగర్ చెప్పారో ఆ ఫిగర్ అంతకు మించి 100 రెట్లు వస్తున్నారు, 5 లక్షల మంది వస్తున్నారు. జగన్ గారు రోడ్డు ఎక్కితే ఆ నియోజకవర్గ కార్యకర్తలు మాత్రమే కాదు, పక్క నియోజకవర్గ కార్యకర్తలు కూడా లక్షలాది తండోపతండాలుగా బయటకు వస్తున్నారు. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా కొట్టండి సార్, ఎన్నిసార్లు కొడతారు, ఎన్ని రోజులు కొడతారు, ఎన్ని నెలలు కొడతారు, మా ప్రభుత్వం వస్తుంది అనే ధీమాని కార్యకర్తలు అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. అది పబ్లిక్గా వీడియోస్లో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. రీసెంట్గా
దేవినేని ఉమా గారు, మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు కూడా ఆ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 100 కోట్లు మింగేశాడు సంవత్సరంలోనే, ఇది ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఒక సంవత్సరంలోనే 100 కోట్లు అంటే ఎట్లా అని ఒక ఆడియో కాల్ కూడా వైరల్ అవుతుంది. మీరు చూసే ఉంటారు అక్కడ పోలవరం లోకల్ లీడర్తో. మరి ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం నాయకులు పాలన మీద పక్కన పెట్టేసేసి డబ్బులు సంపాదించుకునే పనిలో నిమగ్నమైనట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో ఒక్కొక్కడు 100 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 150 కోట్లు అలా నియోజకవర్గాల వారీగా ఖర్చు పెట్టారు కదా. మరి ఆ డబ్బులు పోగేసుకునే పనిలో నిమగ్నమైనట్టున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు తెగించేసినట్టున్నారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లీడర్లు కూడా తెగించేసినట్టున్నారు. ఒకప్పుడు భయపడ్డారు, ఒక 5 నెలలు 4 నెలల కిందట ఈ అరెస్టులు దాడులు చేస్తుంటే భయపడ్డారు. కానీ నేటికి ఆ పరిస్థితి లేదు. అరెస్టులు చేసుకోండి, కేసులు పెట్టుకోండి, ఏదైతే అది అవుతుంది. ఆల్రెడీ చాలా మంది కార్యకర్తలని, చిన్న స్థాయి కార్యకర్తలను కూడా అరెస్టులు చేశారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళని. అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చి భయపడతారా లేకపోతే పారిపోతారా అనుకుంటే ఎక్కడ బెదరట్లేదు, పారిపోవట్లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా టూ మచ్గా సోషల్ మీడియాలో యాక్టివ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అక్రమ కేసులు, ఆడపిల్లల మీద అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, హత్యలు, దొమ్మీలు ఇవే జరుగుతున్నాయి. పరిపాలన జరగట్లా. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో టోటల్గా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉందని మీరు ఎవరెవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరూ కామెంట్లు పెట్టండి అబ్బాయిలు. ఎందుకంటే మేము జర్నలిస్టులు, మేము ఉన్నది అధికార పార్టీని ప్రశ్నించడానికే, అధికార పార్టీకి జేజేలు కొట్టడానికి కాదు. ఓకేనా? అధికార పార్టీని ప్రశ్నించడానికి, అది రేపొద్దున వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఆ పార్టీని మేము ప్రశ్నించాలి. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజల పక్షాన వకాలత పుచ్చుకొని ప్రశ్నించేవాళ్ళు. కాబట్టి మాకు ఈ పార్టీ ఉందని చెప్పి మేము ఏది ఎగనిస్ట్ అని అదేం కాదు. రేపొద్దున జనసేన పార్టీ అధికారంలో ఉన్నా జనసేన పార్టీని కూడా మేము క్వశ్చన్ చేయాల్సిందే. వైసీపీ అధికారంలోకి వచ్చినా మరలా వైఎస్ఆర్సీపీని కూడా క్వశ్చన్ చేయాల్సిందే. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో ఆ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళ పేర్లు, ఊరి పేర్లు, నియోజకవర్గం పేర్లు, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ.